తెలుసు ఈ కంపెనీ ఫస్ట్ స్టార్ట్ అయింది హెల్త్ గురించి. మనం విష్ యూ వెల్త్ అంటాము, వెల్త్ లో హెల్త్ కూడా యాడెడ్ ఉన్నది. ఓకే, సో నేను చెప్పే విషయాలు అర్థమవుతుందా? నా భాష నా భాష అర్థమవుతుందంటే మీ భాష ఆపాలి, మీ మాటలు ఆపాలి. ఓకే రైట్, ఎందుకంటే మనం ఇక్కడ ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకోవడానికి వచ్చాము. నేను చెప్పే విషయాలలో మీకు ఆరోగ్యంతో పాటు మంచి డబ్బు కూడా వస్తుంది. ఓకే, ఆరోగ్యము సంపద రెండు కావాలి కదా. సో మన దగ్గర ఉన్న హెల్త్ ప్రోడక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మనం తెలుసుకుంటేనే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అండ్ మనం ఆరోగ్యంగా ఉండి మనం కొంతమందికి దీనికి సజెస్ట్ చేస్తే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అండ్ మీ యొక్క బిజినెస్ అనేది పెద్దగా అవుతుంది. అండ్ పెద్ద బిజినెస్తో మీ ఇన్కమ్ కూడా పెద్దగా కావచ్చు. ఓకే, తయారున్నారా? ఓకే, సో అందరూ డిస్ట్రిబ్యూటర్స్ అయినా, అందరూ జాయిన్ అయిన వాళ్ళైనా, ఇంకా ఇవాళ వరకు జాయిన్ కాలేను అని ఎవరైనా ఉన్నారా? ఆల్మోస్ట్ అందరూ జాయిన్ అయిన వాళ్ళు ఒక వ్యక్తి ఉన్నారు. ఓకే, సో మీ గురించి నేను మాట్లాడుతున్నా. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మనకు మన బిజినెస్లో బ్యాక్ బోన్ అంటారు. బ్యాక్ బోన్ అంటే వెన్నెముక్క. సో బ్యాక్ బోన్ ఎందుకు అంటున్నాము అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, దాని తర్వాత అందరికీ మనం ఆరోగ్యం ఇస్తాము. సో చూడండి, అందరి ఇంట్లలో మనము లాస్ట్ 10-15 ఇయర్స్లో చూస్తున్నాము కొన్ని మాటలు కామన్ అయిపోయినాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పి ప్రాబ్లం, టెర్రరిస్ట్ అటాక్, ఓవర్ వెయిట్. ఓకే, అట్లా చూసుకుంటూ పోతే లాస్ట్కి ఖతర్నాక్ డేంజరస్ ప్రాబ్లం క్యాన్సర్ అనేది వచ్చింది. అంతే కదా, అందరికీ తెలుసు ఈ విషయము. ఇప్పుడు మీకు నేను క్వశ్చన్ పెడుతున్నా, ఇది ఎందుకు పెరిగింది? లాస్ట్ 30 ఇయర్స్లో ఇది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఎందుకు? వెనుక నుంచి కొత్త వాళ్ళు చెప్పాలి. ఓకే, ఇంకా ఇక్కడ మీరు ఎట్లా చూస్తున్నారంటే కొత్త సినిమా పుష్ప సినిమా చూస్తారు అట్లా నా ఫేస్ కి ఎట్లా చూస్తున్నారు మీరు? ఇట్లా ఏదో చేస్తానని చూస్తున్నారు. అట్లా నేనేం చేయను. నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి. ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు ఈ ఎన్ని డిసీజెస్, వ్యాధులు, రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి? అన్ని కారణాలు మీకు తెలుసు కదా, నేను అవన్నీ చెప్పాను. ఓకే, దాని గురించి సొల్యూషన్ మీ దగ్గర ఉన్నదా? ఏదైనా మీరు చేస్తున్నారా? అవన్నీ వ్యాధి రావద్దు, రోగాలు రావద్దు అని ఏదైనా చేస్తున్నారా? ఎస్ నో? నో. ఓకే, సో ఏదైనా చేయాలి అని అనిపిస్తుందా? కావాలి అని ఏమున్నది తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, తయారున్నారా? ఇది సేమ్ విషయం మీరు కూడా చెప్పాలంటారు. ఓకే, ఇది నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎక్కడైనా హోమ్ మీటింగ్, హెల్త్ మీటింగ్, హెల్త్ ప్లాన్ వెళ్తే ఒక క్వశ్చన్ అడగాలి. ఇట్లా అడిగిన తర్వాత వాళ్ళు ఎస్ మేము మాకు కూడా కావాలి తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఓకే, జాగ్రత్తగా ఎందుకు వినండి అంటే ఇట్లా మధ్యలో పిల్లలు ఉంటారు, చేస్తూ ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఓకే, సో ఆరోగ్యంగా ఉండాలి అంటే మన దగ్గర 4 పాయింట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఓకే, మనమందరము ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే 4 పిల్లర్స్ ఉంటాయి. 4 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ అంటారు. ఓకే, సో 4 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ లో ఫస్ట్ పిల్లర్ ఏమున్నది అంటే మనమందరము ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే ఓకే, కొంతమంది చెప్తారు, నేను చెప్తున్నా, ఫస్ట్ ఎక్సర్సైజ్ అందరూ చేసుకుంటూ పోవాలి, దానికి ఫిజికల్ యాక్టివిటీ అంటారు. ఓకే, ఎంతమంది రోజు ఓకే డిసిప్లిన్ గా ఏదైనా ఒక ఎక్సర్సైజ్, వ్యాయామము, స్పోర్ట్స్ సంథింగ్ చేస్తున్నారు? ఎంతమంది చేతులు ఎత్తున్నారు? ఓకే, అచ్చా, ఎంతమందికి తెలుసు ఎక్సర్సైజ్ చేయాలని? ఇప్పుడు మీరు ఎవరి మీద నవ్వుతున్నారు? మిర్రర్లో మీ ముఖం చూసుకోండి. సెకండ్ పాయింట్ ఇక్కడ ఉన్నది. ఓకే, ఎక్సర్సైజ్ తో పాటు ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏమున్నదంటే మనం రెస్ట్ తీసుకోవాలి.
ఏం చేయాలి? రెస్ట్. రెస్ట్. మన బాడీకి రెస్ట్ కూడా కావాలి. ఓకే, మినిమం 6 to 8 అవర్స్ నిద్ర పోవాలి. అది కూడా నైట్ టైం నిద్ర, అంటే ఈవినింగ్ టైం, డే టైంని కాదు, నైట్ టైం నిద్రపోతేనే మన బాడీలో మంచి హెల్త్ అనేది మొత్తం రిజ్యూనేట్ అవుతుంది. సో టైంకి మనం రెస్ట్ తీసుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ ఏమున్నది, మనం హెల్తీ ఉండాలంటే పాజిటివ్ యాటిట్యూడ్ మన దగ్గర ఉండాలి. ఓకే, పాజిటివ్ ఆలోచన సరళి అంటారు, మంచి ఆలోచన సరళి అంటారు. ఓకే, ఎంతమంది ఇంట్లో టీవీ ఉన్నది? అయిపోయింది, కథం అయిపోయింది. టీవీ ఉన్నదంటే అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు టీవీ ఉన్నదంటే ఇప్పుడు మీరు టీవీ సీరియల్ చూడరా అని నేను అడగను. మీరు చూస్తున్నారు అంటే ఇది మీ దగ్గర ఉండదు, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండదు. ఓకే, సో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి అంటే మీరు ఏం చూడాలి అంటే రోజు మార్నింగ్ సిబి వినాలి, అంతే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఓకే, సో పాజిటివ్ యాటిట్యూడ్ ఏముంటుందంటే మీరు ఈ కాలంలో చూడండి, బీపీ, థైరాయిడ్, షుగర్ ఎక్కువైతే డాక్టర్ మందుతో పాటు కొన్ని విషయాలు అడుగుతారు. ఏం మీకు ఏదైనా టెన్షన్ ఉందా అడుగుతారు కదా డాక్టర్స్. ఈ కాలంలో అడుగుతున్నారు, ఎందుకు టెన్షన్ ఉంటుంది అంటే పాజిటివిటీ పోయింది, నెగటివిటీ, స్ట్రెస్, ఒత్తిడి, ఓకే, టెన్షన్స్ పెరుగుతున్నాయి. సో అవన్నీ తగ్గాలి, అందు గురించి పాజిటివ్ యాటిట్యూడ్ చాలా అవసరం. ఓకే, అండ్ ఫోర్త్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. దీనికి ఇంగ్లీష్లో అంటారు బ్యాలెన్స్ న్యూట్రిషన్ అంటారు, లేకపోతే బ్యాలెన్స్ డైట్ అంటారు. తెలుగులో దీనికి సమతుల్యమైన ఆహారం అంటారు. ఏమంటారు? సమతుల్య ఆహారం. అందరూ కడుపు నిండా తింటున్నాం కదా, అందు గురించి ఇక్కడ వరకు వచ్చినాము, తినకపోతే రాలేము. కానీ అది తింటున్న ఆహారంలో ఎంత కావాలి అంత బ్యాలెన్స్, అంటే న్యూట్రిషనల్ వాల్యూ, దాంట్లో మనం ఏవైతే మనకు కావాలి, విటమిన్, మినరల్, ప్రోటీన్, ఓకే, యాంటీ ఆక్సిడెంట్స్ ఏమేమి కావాలి, ఎన్ని పోషకాలు కావాలి, అవన్నీ ఉన్నదా లేదా అది కూడా చెక్ చేసుకోవాలి. ఈ 4 పిల్లర్స్ మనము లైఫ్లో పట్టుకొని ఉన్నాము అంటే మనము 100 years వరకు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇది ఎవరి చేతుల్లో ఉన్నది? మీ పక్క వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మా హస్బెండ్ చేస్తున్నారు సార్, అందు గురించి నేను ఆరోగ్యంగా ఉన్నాను. భార్గవి చేస్తుంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను. అట్లా ఉంటుందా? నాకైతే ఉండదు. మీకు ఉంటుందా? మీరే చేయాలి. ఓకే, దీని గురించి అప్లైన్, డౌన్లైన్, అత్త, కోడలు ఎవరు అవసరం లేదు, మీరే చేసుకోవాలి. ఓకే, సెకండ్ పాయింట్, రెస్ట్ తీసుకోవాలి. దీనికి బాధ్యత ఎవరిది? టైంకి నిద్రపోవాలి. ఓకే, టైంకి లేవాలి. సో బాడీకి రెస్ట్ కావాలి, మీ చేతిలోనే ఉన్నది. పాజిటివ్ యాటిట్యూడ్, ఆల్వేస్ మనము మంచిగా ఆలోచించాలి, దానికి బాధ్యత ఎవరి? ఓకే, సో మన దగ్గర మనము లక్కీ ఉన్నాము. బయట ప్రపంచంలో పాజిటివ్ యాటిట్యూడ్ గురించి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఈ బిజినెస్లో మీరు వచ్చేసారంటే ఫస్ట్ స్టెప్ మీకు నేర్పిస్తారు, విన్నింగ్ టీమ్ ద్వారా పాజిటివ్ యాటిట్యూడే నేర్పిస్తారు. ఆరోగ్యంలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది 3 మన కంట్రోల్లో ఉన్నది, దీనికి మీరే బాధ్యత, నేనే బాధ్యత. ఇప్పుడు బ్యాలెన్స్ డైట్ మీరు తింటున్నారా అంటే నేనైతే కడుపు నిండా తింటున్నా, కానీ అది సమతుల్యమైన ఆహారం ఉన్నదా లేదా అనేది గ్యారంటీ లేదు. అది నా చేతుల్లో లేదంటే మీ చేతుల్లో కూడా లేదు. సార్ అంటున్నాడు, సార్కి లేదు, నాకైతే ఉన్నది, ఫుల్ కంట్రోల్ చేస్తున్నా, ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఎందుకు లేదు అంటే ఇప్పుడే మనం డెమోస్లో చూసాము. సో ఈ ఒక్క పాయింట్ మనము మన కంట్రోల్లో లేదు. అందు గురించి మన కంపెనీ, ఇది ఇండియాలో అన్నిటికన్నా ఫస్ట్ కంపెనీ, మొదటి కంపెనీ ఒక కన్సెప్ట్ తీసుకొచ్చింది. దీనికి అంటాము సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అంటాము. ఓకే, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ, సిఎన్టీ అంటాము. సో అందరికీ అర్థం కాలే, అందు గురించి ఇటువైపు నుంచి చెప్పండి, వచ్చినా ఇటువైపు నుంచి చూస్తున్నారు. సో సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ ఏమున్నది ఇప్పుడు నేను చెప్తాను, వినండి. మన బాడీ నిర్మించబడేది చిన్న చిన్న సెల్స్ ద్వారా, చిన్న చిన్న కణాల ద్వారా. సో దానికి సరి అయిన ఆహారము, నరిష్మెంట్ అంటే ఏమున్నదంటే ఏమేమి కావాలి అది ఇచ్చేస్తే అది ఏమైతుంది, అదే ట్రీట్మెంట్, ఆరోగ్యంగా ఉంటుంది. ఏం కావాలి అది ఇచ్చేయాలి. సో మనం ఇవ్వలేకపోతున్నాము. ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? ఇప్పుడే మనం డెమో చూసాము. ఓకే, మనం డైలీ
మన మన బాడీలో ఏమేమి పోతుందంటే ఫస్ట్ మనం డైలీ శ్వాస తీసుకుంటున్నాము, గాలి గాలి ద్వారా ఎంతో పొల్యూషన్ పోతుంది, అందరికీ తెలుసు. ఓకే, మనం ప్రతిరోజు మోర్ దెన్ 16,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్ లోపల తీసుకుంటున్నాము. అండ్ హైదరాబాద్ అండ్ ఇండియాలో ప్రపంచంలో అన్నిటికన్నా ఎయిర్ పొల్యూషన్, గాలిలో ఉన్న పొల్యూషన్ ఇండియాలోనే ఎక్కువ అవుతుంది. అండ్ ఇండియాలో కూడా పెద్ద పెద్ద సిటీస్లో కూడా ఇది ఎక్కువ అవుతుంది. అండ్ పెద్ద సిటీలో వన్ ఆఫ్ ది పెద్ద సిటీ ఈజ్ హైదరాబాద్. సో ఎయిర్ పొల్యూషన్ ద్వారా కెమికల్, భయంకరమైన విష పదార్థము మన లోపల పోతుంది. అందు గురించి లోపల డ్యామేజ్ అవుతుంది, సెల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సెకండ్, మనం రోజు వాటర్ తాగుతాము, 3 to 4 లీటర్స్ వాటర్ తాగుతాము. ఇప్పుడే డెమో చూశారు, వాటర్ ఫిల్టర్ చేసి తాగుతున్నారు. ఎంతమంది ఫిల్టర్ వాటర్ తాగుతున్నారు? అందరూ తాగుతున్నాము. అచ్చా, అది అది వెస్టీజ్ది కావచ్చు, లేకపోతే బయట నుంచి అయినా కావచ్చు, కొని తాగుతున్నాము కదా. మనం కొనుక్కొని తాగుతున్నాము, కానీ అది ఆ ఫిల్టర్ వాటర్ ద్వారా కూడా మనకు ఎంత విటమిన్ అండ్ మెయిన్లీ మినరల్ కావాలి దొరకడం లేదు. ఉల్టా పొల్యూషన్ అంటే పాయిజనస్ పదార్థం అనేది, విష పదార్థం అనేది లోపల పోతుంది. ఓకే, సో వాటర్ ద్వారా పోతుంది. నెక్స్ట్, మనం 3 పూట అన్నం తింటున్నాము. ఓకే, భోజనము, కూరగాయలు, పండ్లు, ఇప్పుడే నూనె అంటున్నారు, ఎడిబుల్ ఆయిల్స్, ఇవన్నీ రోజు మనము రకరకాల ఫుడ్ తింటున్నాము. ఓకే, దాని ద్వారా కూడా ఎన్నో కెమికల్స్ లోపల బాడీ లోపల పోతున్నాయి. అందు గురించి బాడీలో డ్యామేజింగ్ అవుతుంది. ఓకే, ఇది సిచ్యువేషన్. డ్యామేజ్ అయితే ఏమవుతుంది అంటే ఇవన్నీ రోగాలు అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. ఇది ఇంతకుముందు లేకుండే, 30 years బ్యాక్ లేకుండే, 30 సంవత్సరాల ముందు మోకాలు నొప్పి, హార్ట్ అటాక్ ఎవరికి తెలియదని. ఓకే, సో ఇప్పుడు సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ ఎప్పుడైతే మన కంపెనీ వాళ్ళు ఇచ్చారో, దీని వలన మనం మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు. అండ్ మనతో పాటు చాలా మందికి మంచి ఆరోగ్యం మనం ఇవ్వచ్చు. ఇప్పుడు ఆరోగ్యం మనకు కావాలి, సమస్య ఏమున్నది ఇప్పుడు అర్థమైపోయింది. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇవన్నీ అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు దీని ద్వారా ఇప్పుడు చూడండి, మన దగ్గర విన్నింగ్ టీం వాళ్ళు ఒక మంచి బుక్ కూడా తయారు చేసి ఇచ్చారు. దీనికి హెల్దీ లైఫ్ బుక్ అంటారు. ఇది బయట ఇది కౌంటర్ మీద ఉన్నది. ఇది మీరు చూసుకోండి. ఈ యొక్క బుక్ మీరు పట్టుకుంటే ఫస్ట్ మీరు మీ ఆరోగ్యం కాపాడుకోవచ్చు అండ్ మీతో పాటు ఎంతో మందికి ఆరోగ్యం ఇవ్వచ్చు. మీరు ఎవరికైనా హెల్త్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు అంటే ఈ బుక్ పట్టుకొని ఇవ్వండి. ఓకే, ఇప్పుడు నేను హెల్త్ గురించి మాట్లాడుతున్నాను అనుకో, బీపీ, షుగర్ నేను మాట్లాడుతున్నా. నువ్వు కొత్తగా వచ్చిన వ్యక్తికి ఏమనుకుంటారంటే మీరు ఎండి డాక్టరా, అదే మెడిసిన్ చేసినావా, ఎందుకు మాట్లాడుతున్నారు క్వశ్చన్ వస్తుందా లేదా? వస్తుంది. ఓకే, మన ఫ్రెండ్స్కి మనం చెప్పినామనుకో, మన చుట్టాలకే మనం చెప్పినామనుకో, మన ముఖం చూస్తారు. నిన్న వరకు నాలాగానే ఉంటుంటే ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, బీపీ అంటున్నావు, షుగర్ అంటున్నావు, ఏం కదా ఇది. సో మన మీద ఎవరికి నమ్మకం రాదు. అందు గురించి బుక్ పట్టుకొని మాట్లాడాలి. బుక్ ద్వారా మాట్లాడితే అది ఇదండి కాదు, ఈ బుక్ నుంచి చెప్తున్నారు, ఈ బుక్ అరే బాగానే ఉన్నది, మంచి పుస్తకం ఉన్నది అని. సో బుక్ పట్టుకొని మనం మాట్లాడితే ఆథెంటిసిటీ అంటారు, విశ్వాసం మంచిగా వస్తుంది. ఓకే, సో ఈ 4 pillars గురించి మాట్లాడేసినాము, సిఎల్టీ గురించి ఇప్పుడు మాట్లాడేసినాము, ప్రాబ్లం ఎక్కడ ఉన్నది అది కూడా మాట్లాడేసినాము. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్గా ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అండ్ ఫుడ్ పొల్యూషన్కి మన దగ్గర సొల్యూషన్గా ఏమున్నది? ఓకే, ఎయిర్ పొల్యూషన్ గురించి మన దగ్గర ఎంతమంది ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంటుండే, రాబోయే కాలంలో అది కూడా రావచ్చు. సెకండ్, వాటర్ ప్యూరిఫికేషన్ గురించి మన దగ్గర షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఉన్నది అండ్ సిఎండి డెమో మనం ఇప్పుడే చూసాము. సో అక్కడ మనం విష పదార్థాన్ని ఆపేస్తున్నాము అండ్ మినరల్స్ యాడ్ చేస్తున్నాము. సిఎండి యాడ్ చేయగానే బల్బ్ వెలిగింది కదా. నేను అందరి ముఖాలు చూస్తున్నా, ఇట్లా చూస్తున్నారు అందరు. ఒక్కొక్క డ్రా వేస్తూ ఉంటే ఇది ఇట్లా ఇట్లా మెరుస్తుంది, అది బల్బ్ ఇట్లా ఇట్లా అందరూ ఇట్లా చూస్తున్నారు. ఇట్లా డెమో చూపెడితే అందరూ ఇట్లనే చూస్తారు, మీరు ఎక్కడన్నా చూడండి. ఓకే, ఇట్లా డెమో ఇట్లా బల్బ్ వెళ్ళగానే ఇట్లా చూస్తారు అందరు, అరే ప్రోడక్ట్ బాగుంది నాకు ఇచ్చేయి అంటారు. ఓకే, సో వాటర్ పొల్యూషన్కి మన దగ్గర సొల్యూషన్ ఉంది. ఫుడ్ పొల్యూషన్కి మన దగ్గర సొల్యూషన్ ఉందా? లేదు. రైట్, చాలా గ్రేట్ సొల్యూషన్ మన దగ్గర ఉన్నది. మనం ఇవాళ తినే ఆహారంలో ఒకవైపు కెమికల్స్ వస్తున్నాయి, ఇంకొక వైపు
దాంట్లో ఎన్ని మినరల్స్, ఎన్ని విటమిన్స్, ఎన్ని ప్రోటీన్స్, ఏమేమి కావాలి అది తగ్గిపోయినాయి. ఓకే, 30 సంవత్సరాల ముందు ఉన్న పాలకూర ఇవాళ 10 కట్టలు పాలకూర తింటే కూడా ఒక కట్టలో ఏవైతే అప్పుడు శక్తి ఉంటుండే ఇప్పుడు లేదు. ఉల్టా ఏమున్నది అంటే 300 టైమ్స్ కెమికల్స్ ఉంటున్నాయి. టొమాటోలో ఎంత సి విటమిన్ ఉండాలి, ఒక 2 టమాటోస్ తింటే ఎంత సి విటమిన్ ఉంటుండే, ఇప్పుడు కిలో టమాటో తింటే కూడా అంత సి విటమిన్ బాడీకి రావట్లేదు. ఎందుకు అంటే మొత్తం కెమికలైజ్ అయిపోయింది. సో మనం తినే ఫుడ్లో ఎంత మనకు విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ రావాలి అది దొరకడం లేదు. దాంట్లో కారణం ఏమున్నది అంటే మనం కొట్టే ఇప్పుడు పొలంలో అందరూ పెస్టిసైడ్స్, యూరియా అవన్నీ కొడుతున్నారు. ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. సెకండ్ ఏమున్నది, సీడ్స్ అనేటివి ఇప్పుడు హైబ్రిడ్ సీడ్ అయిపోయింది. హైబ్రిడ్ సీడ్తో ఏమైతే తొందరగా పంట వస్తుంది కానీ దాంట్లో అంత బలము రాదు. సో హైబ్రిడ్ సీడ్ ఉన్నది. మూడోది రైట్, సాయిల్ సిల్టేషన్ అవుతుంది. ఆ సాయిల్లో ఏమైతే శక్తి ఉండాలి, ఓకే, భూసారవంతం అంటారు. ఆ భూమిలో సారవంతం లేకపోవడం వల్ల, భూమిలోనే లేదనుకో, ఆ భూమిలో ఉన్న చెట్టు నుంచి ఏమొస్తుంది మనకు, ఏమి రాదు, భూసారవంతం పోయింది. సో ఇవన్నీ కొన్ని రీజన్స్. అండ్ లాస్ట్ రీజన్ ఏమున్నది అంటే ఈ కాలంలో అందరూ రైట్ ఇంటి ఫుడ్ కన్నా బయట ఫుడ్కి అలవాటు అవ్వడం. ఎస్ కదా, చూడండి, చెప్పక ముందే ఇట్లా చేయబోతున్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు, ఓకే, బయట ఫుడ్కి అలవాటు పడిండు. ఓకే, అందరికీ తెలుసు కదా, జొమాటో, ఓకే, స్విగ్గీ, మంచి పెద్ద కంపెనీ కదా. ఎందుకు పెద్ద కంపెనీ అయింది కదా, ఈ 2 కంపెనీలు ఎందుకు పెద్దగా అయిందంటే మీరందరూ మనం అందరం తింటున్నాం దాన్ని పిలిపించి తీసుకోరా అని. ఓకే, సో ఆ కంపెనీ పెద్దగా అయింది అంటే రోగాలు కూడా పెద్దగా అవుతున్నాయి. అందరూ అదే తింటున్నారు బయట. ఓకే, సో అవన్నీ అలవాట్ల వలన మనకు ఏవైతే ఆరోగ్యం కావాలి అది దొరకటం లేదు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫుడ్ సప్లిమెంట్స్ మనకు ఇవన్నీ ఆరోగ్యం అనేది ఇస్తుంది. సో ఈ రీజన్స్ ఉంటే సెల్కి నరిష్మెంట్ కావాలి. సెల్కి ఏం కావాలి, నరిష్మెంట్ కావాలి. మనం అన్నం తింటున్నాము అంటే ఈ నాలిక గురించి తింటలేము, మన శరీరానికి పోషకం కావాలి అందు గురించి తింటున్నాము. అర్థమవుతుందా? ఓకే, సో శరీరానికి నరిష్మెంట్ కావాలి అందు గురించి తింటున్నాము. ఆ నరిష్మెంట్ ఇప్పుడు దొరకడం లేదు, తగ్గిపోయింది. ఉల్టా దాంట్లో కెమికల్ వస్తున్నాయి. సో కెమికల్కి సాఫ్ చేయడానికి ఇంకా ఎక్కువ న్యాచురల్ థింగ్స్ కావాలి. ఇప్పుడు ఇక్కడ మొత్తం కచ్చర ఉన్నదనుకో, సాఫ్ చేయాలంటే పని అవుతుందా లేదా? సో మన శరీరంలో కూడా డీటాక్సిఫికేషన్ కావాలి, లేకపోతే కెమికల్ క్లీన్ కావాలి, దాని గురించి కూడా సప్లిమెంట్స్ కావాలి. సో ఇప్పుడు నేను కేటగిరీ వైజ్ సప్లిమెంట్స్ చెప్తాను. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఒక కేటగిరీ ఉంటుంది, డీటాక్స్ చేసుకోవాలి, బాడీని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. చాలా మందికి మనము ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తాము, ఇచ్చిన తర్వాత కూడా అంత రిజల్ట్ రాదే సార్ అంటారు. అనుకున్నంత రిజల్ట్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఆల్రెడీ బాడీలో ఎన్నో కెమికల్స్, పనికిరాని పదార్థాలు నెలలు కాదు సంవత్సరాల నుంచి నిండి పోయిందండి. దానికి ఫస్ట్ ఏం చేయాలి, క్లీన్ చేయాలి. దానికి డీటాక్సిఫికేషన్ అంటారు. సో డీటాక్సిఫికేషన్లో మన దగ్గర ఫస్ట్ ఫుడ్ ప్యాచెస్ ఉంటాయి. నేను ఈ బిజినెస్లో వచ్చిన జస్ట్ ఈ ఫుడ్ ప్యాచ్ గురించి నిజంగా చెప్తున్నా. ఈ యొక్క ఫుడ్ ప్యాచ్ వాడినందుకు నేను బిజినెస్లో వచ్చిన. ఓకే, ఫుడ్ ప్యాచ్ ఇది తినేది కాదు, తెలుసు అందరికీ. జస్ట్ ఇక్కడ కాళ్ళకి మనం అతికించుకొని పడుకోవాలి, 5 days కోర్స్ అది. ఓకే, అందరూ ఇది మినిమం 3 to 4 months లో ఒకసారి వాడాలి. మనం బయట తిరుగుతున్నాము, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్. సో టాక్సిన్స్ అనేది అందరి లోపల ఉంటుంది, ఇది క్లీన్ చేస్తుంది. బాడీ క్లీన్ కావాలి. సెకండ్ ఉన్నది మన దగ్గర గైనోడర్మా ఉంటుంది. ఓకే, గైనోడర్మా. సో ఇది కూడా ఒక క్యాప్సూల్. ఇది ఒక ఏమంటారు రెడ్ మష్రూమ్తో ఇది తయారవుతుంది. సో పుట్టగొడుగు, రైట్, తెలుగు పదం అర్థమైంది కదా. ఓకే, అదే. సో గైనోడర్మా, ఈ 2 ప్రోడక్ట్స్ అందరూ వాడవచ్చు.
కండిషన్ ఏమున్నదంటే మన ప్రొడక్ట్స్ ఎవరికైనా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే మీ అప్లైన్తో వాడికి ఇవ్వండి. కిడ్నీ రిలేటెడ్ అండ్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లంలో కూడా కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాబ్లం, కిడ్నీ స్టోన్ ప్రాబ్లం కాదు, కిడ్నీ ఫంక్షనింగ్, క్రియాటిన్, యూరియా క్రియాటిన్ అంటారు, సీరం క్రియాటిన్ అంటారు, అది ఎక్కువ ఉన్నది, కొంతమంది డయాలిసిస్ మీద ఉంటారు, కిడ్నీ పని చేయడం లేదు, సెకండ్ కిడ్నీ ష్రింక్ అవుతుంది, కిడ్నీ ఇట్లా ష్రింక్ అవుతుంది, లేకపోతే కిడ్నీ ఇట్లా ఉబ్బింది, ఓకే స్వెల్లింగ్ ఉన్నది, లావ్ అయింది లోపల, అది ఆ కిడ్నీ సమస్య ఉంటే ఇవ్వదు, అడిగి ఇవ్వండి. ఇవ్వాలి కానీ ఎట్లా ఇవ్వాలి మీ అప్లైన్తో అడగండి, మిగతా అందరికీ మనము ఇవ్వచ్చు. ఓకే, సో ఈ ఫస్ట్ డీటాక్సిఫికేషన్ అందరూ చేసుకోవాలి మీరు అందరూ. ఓకే, ఎవ్రీ 4 months ఒకసారి అయినా ఇది ఈ రెండు అనేటిది వాడాలి. ఓకే, ఇది అందరికీ అవసరం. క్లియర్ అయింది? ఇప్పుడు సెకండ్ ఉన్నది మనకు నరిష్మెంట్ కావాలి. డైలీ మనకు ఎంత న్యూట్రిషన్ కావాలి అది మనకు దొరకడం లేదు. సో అది ఫుల్ఫిల్ కావాలి. మనకు ఏం కావాలి? మనకు కొన్ని విటమిన్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, మినరల్ కావాలి, కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఓకే, పేర్లు ఏదైనా కావచ్చు, మీరు ఏదైనా అనుకోండి, మీ పిల్లల పేర్లు అనుకోండి, నో ప్రాబ్లం, మనకు కావాలి అది. ఓకే, సో దీని గురించి మనకు స్పిరులినా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ మనకు. ఓకే, స్పిరులినా తెలుసా అందరికీ? ఓకే, స్పిరులినా ఏమున్నదంటే మనకు డే టు డే లైఫ్లో ఎన్ని విటమిన్స్, 13-14 విటమిన్స్ దాంట్లో ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఓకే, అండ్ యాంటీ క్యాన్సరస్ అది. సో ఎన్నో లాభాలు మనకు స్పిరులినా ప్రోడక్ట్స్ ద్వారా మనకు వస్తుంది. స్పిరులినా ఇంకొక దాని యొక్క విశేషమైన గుణం ఏమున్నది అంటే అది సూపర్ ఫుడ్ అంటారు. సూపర్ ఫుడ్ అంటే ఏంటిది? తక్కువ తింటే ఎక్కువ లాభం ఉంటుంది. ఓకే, 1 kg మీరు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటారు అంటే ఇది 1 gram 2 gramలోనే సరిపోతుంది. బాగుంటుంది కదా? ఎస్ నోవా? అందరూ స్పిరులినా వాడాల్సిందే. ఓకే, దాంట్లో ప్రోటీన్ కూడా ఉన్నది, మల్టీవిటామిన్ ఉన్నది, దాంట్లో కొన్ని మినరల్స్ ఉంటాయి. సో స్పిరులినా ఇంకొక గుణం ఉన్నది, న్యూట్రిషన్ అయితే ఫుల్ఫిల్ చేస్తుంది. ఇప్పుడు స్పిరులినా ఎవరు వాడాలి అంటే అందరూ వాడాలి. నాకైతే ఏం ప్రాబ్లం లేదు, నేనైతే మంచిగా అనేది గట్టిగా ఉన్నాను అంటే మరి నువ్వు ఇవాళ మంచిగా గట్టిగా ఉన్నావు, 10 సంవత్సరాల తర్వాత కూడా అట్లనే ఉంటావా? ఏదైనా గ్యారంటీ ఉందా? ఉన్నదా? చెప్తాను. ఓకే, చిన్నపిల్లలది కేటగిరీ సపరేట్ ఉంటుంది. నేను ఇప్పుడు 18 above గురించి మాట్లాడుతున్నాను. సో సేమ్ క్వశ్చన్ మీరు ఎవరికైనా అడగాలి. నేను మీతో క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే నేను మీకు ట్రైనింగ్ ఇస్తున్నా, మీరు కూడా వేరే వాళ్ళకు ఇట్లనే అడగండి. నేనైతే మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను కదా, నేను ఎందుకు వాడాలి? ఇది మందులు అంటారు చాలా మంది. ఏమంటారు? ఇది మందులా? కాదు. మందులు ఇవ్వడానికి మీరు MBBS డాక్టరా? నేను డాక్టరా? మందులే కాదు ఇది. మరి ఇది ఏమున్నది? సప్లిమెంట్స్ అంటే ఏంటి? నాకు అర్థం కాదు. ఫుడ్ సప్లిమెంట్. ఇదిగోండి, ఇది ఫోటో చూపెట్టాలి. ఇది ఉన్నది. ఏమున్నది? ఏమున్నది? ఓకే, సో ఇప్పుడు ఒక రోగికి మనం కలవడానికి హాస్పిటల్కి వెళ్తున్నాం అనుకో, మన మామగారు హాస్పిటలైజ్ అయ్యారు. ఓకే, మీరు కలవడానికి వెళ్తే ఏం తీసుకుపోతారు? లేదు సార్, నేను ఇంజెక్షన్స్, గ్లూకోజ్ బాటిల్స్, టాబ్లెట్స్ తీసుకుపోతాను. ఎవరైనా తీసుకుపోతారా? ఏం తీసుకుపోతాము? పండు. అసలు దానికి డాక్టర్ పర్మిషన్ కావాలా? అది ఎందుకు ఇస్తున్నాము అంటే అది తింటే అతనికి బలం ఉంటుంది, జల్దీ ఇంటికి రా, అత్తమ్మ నీ గురించి వెయిట్ చేస్తుంది మామ అని చేసి కావాలి. సో ఫుడ్ సప్లిమెంట్ అంటే సో మనది కూడా ఫుడ్ సప్లిమెంటే. అందరికీ ఎవరికైనా ఇవ్వచ్చు. 18 above ఉన్న వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఇవ్వద్దు. ఓకే, సో స్పిరులినా ఇది మన డైలీ న్యూట్రిషన్. రోజు మనకి ఎంత విటమిన్, మినరల్, ప్రోటీన్ కావాలి దీంట్లో ఉంటుంది. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకోవాలి. ఇది బేసిక్ ప్రోడక్ట్. ఇంకొక కండిషన్ దీంట్లో ఉన్నది, జ్వరం ఉన్నప్పుడు ఇది ఇవ్వదు. జ్వరం ఉన్న టైంకి, సపోజ్ ఇప్పుడు నాకు 100 జ్వరం ఉన్నది అనుకోండి, ఆ టైంకి ఆగాలి. జ్వరం తగ్గిపోయింది అనుకో, 2-3 hours తర్వాత జ్వరం తగ్గిపోయిన తర్వాత అయిపోవచ్చు. అంతే కండిషన్. క్లియరా? ఓకే, ఇది స్పిరులినా. ఇంకొక పాయింట్ దీంట్లో ఏమున్నదంటే
ఇదే మనము న్యూట్రిషన్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉన్నది. ఇదే రోగ నిరోధక శక్తి కూడా మనకు పెంచుతుంది. ఓకే, మనకు అందరికీ రోగం రాకుండా ఉండాలంటే ఏం కావాలి? రోగ నిరోధక శక్తి కావాలి. కరోనా తర్వాత అందరికీ తెలుసు. సో ఇది రోగ నిరోధక శక్తి ఉన్న ప్రోడక్ట్, ఇది కూడా హెల్త్ సప్లిమెంట్. ఓకే, దీంతో పాటు సెకండ్ ఉన్నది మన దగ్గర ఆమ్లా ఉన్నది. ఓకే, అలోవెరా ఉన్నది. సో దీని గురించి నేను వన్ లైన్ చెప్తాను వివరంగా, మీరు తర్వాత మీరు నేర్చుకోండి. ఆమ్లా డే టు డే లైఫ్లో మనకు సి విటమిన్ చాలా అవసరం. డే టు డే లైఫ్లో ప్రతిరోజు మనకు సి విటమిన్ చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గాలి ద్వారా ఏవైతే కెమికల్ పోతుంది, నీళ్ళ ద్వారా ఏవైతే కెమికల్ పోతుంది, ఫుడ్ ద్వారా ఏవైతే కెమికల్ పోతుంది, నిద్ర సరిగా లేకపోతే మనకు నెగిటివ్ హార్మోన్ తయారవుతుంది. ఓకే, మనం టైంకి తినకపోతే కూడా మన లోపల ఏదైతే నెగిటివిటీ క్రియేట్ అయితే అన్నిటికీ సొల్యూషన్గా మనకు ఆమ్లా అలోవెరా మనకు సపోర్ట్ చేస్తారు. ఓకే, సో ఆమ్లా సి విటమిన్ బేస్డ్ ఉంటుంది. ఉసిరికాయ తెలుసు కదా, ఆమ్లా ఇప్పుడు సీజన్ కూడా ఉన్నది. సో రోజు ఇన్ని ఆమ్లాలు మనం తినలేము, అందుగురించి కంపెనీ మనకు దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పదార్థం తీసి ఒక క్యాప్సూల్ రూపంలో ఇస్తుంది. అది రోజు మనము 2 నుంచి 3 తీసుకోవచ్చు. ఎన్ని? 2 మినిమం తీసుకోవాలి. 2 to 3. సర్ది జ్వరం ఉంటే 4-6 వరకు తీసుకోవచ్చు. సర్ది ఉన్నది అనుకోండి, ఓకే, మీరు 18 అబోవ్ ఉన్నారనుకోండి, 2 మార్నింగ్ 2 ఈవినింగ్. ఇంకా ఎక్కువ సర్ది జ్వరం ఉంటే కూడా ఇది ఇవ్వచ్చు, 2. ఓకే, సో ఇది ఇమ్యూనిటీ మనకు మంచిగా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఏమున్నది అంటే అలోవెరా ఉన్నది. అలోవెరా అందరికీ తెలుసు కదా, తెలుగులో ఏమంటారు? కలబంద. ఎస్, నేను అనలేను, మీరు అనేసినారు. సో అలోవెరా ఏం చేస్తుంది? ఎవరికైనా డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే, ఓకే, గ్యాసెస్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, సరిగా మనకు జీర్ణం అయితలేదు కావచ్చు, టైంకి నేను తినాలి అనుకుంటున్నా కానీ నాకు బరాబర్ ఆకలి అయితే లేదు కావచ్చు. సో డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అలోవెరా మనకు చాలా సపోర్ట్ చేస్తుంది. సో కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళు బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు, గ్యాసెస్ ఎసిడిటీ ఉన్న వాళ్ళు బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు, అండ్ నార్మల్ నాలాగా ఉన్న వాళ్ళు ఆఫ్టర్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. సో ఇంకా దీంట్లో ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇప్పుడు దీని గురించి చెప్పుకుంటూ పోతే గంట అవుతుంది. నా దగ్గర టైం ఇవ్వలేదు నాకు, అందు గురించి తక్కువ చెప్తున్నాను నేను. సో కానీ ఈ 2 ప్రోడక్ట్స్ అందరూ తీసుకోవాలి. అండ్ ఆమ్లా అలోవెరా మనము 10 years తర్వాత అందరికీ ఇవ్వచ్చు, పిల్లలకి కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కొన్ని చిన్నపిల్లలు ఆమ్లా మింగాలంటే వాళ్ళు మింగలేని పరిస్థితి ఉంటే అది ఓపెన్ చేసి పౌడరీ ఫామ్లో ఉంటుంది, అది తేనెలో మిక్స్ చేసి మంచిగా స్వీట్ ఉంటుంది, అట్లా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఆమ్లా అలోవెరా ఇది ఇమ్యూనిటీ బూస్టర్, రోగ నిరోధక శక్తి కూడా, అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ లో కూడా ఇది సేమ్. ఇది స్కిన్ ప్రాబ్లమ్ లో కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. స్కిన్ ప్రాబ్లం, ఓకే, చర్మ రోగం, దాంట్లో కూడా ఇది మనకు చాలా సపోర్ట్ చేస్తుంది. అండ్ స్పిరులినా ఆమ్లా అనేది మన ఐస్ కి కూడా బాగుంటుంది, కళ్ళ గురించి. ఇప్పుడు అందరూ సెల్ ఫోన్ వాడుతున్నారు కదా, ఇది వాడాలి మీరు. అందరూ టీవీ చూస్తున్నారు కదా, ఇది కూడా రోజు తినాలి. లేకపోతే కొన్ని రోజుల తర్వాత టీవీ అక్కడే ఉంటుంది, మీరు చూడలేరు. నిజంగా అంటున్నా, ఫోన్ మీ చేతిలో ఉంటుంది కానీ ఏం కనిపించదు, కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి. ఓకే, క్లియరా? సో ఇవి మనవి రోగ నిరోధక శక్తి పెంచడానికి. ఇప్పుడు దీనికన్నా ముందు ఇంకొక ప్రోడక్ట్ నేను మర్చిపోయినా, నోని అనేది. ఇది నోని అన్నిటికన్నా ఫస్ట్ ఇది బిఫోర్ ఫుడ్ తీసుకుంటారు. ఓకే, నోని ఎందుకు వాడాలి అనుకుంటే, నోని మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా బాగుంటుంది, మన శ్వాస సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి కూడా బాగుంటుంది. అండ్ రోగ నిరోధక శక్తి నోని ద్వారా వస్తుంది. నోని ఒక పండు అది. అండ్ ఇంకొకటి ఇది ఏం చేస్తుందంటే, దాంట్లో ఉన్న జెరోనైన్ పదార్థం ఏం చేస్తుందంటే, మనము ఏదైతే మంచిగా తింటున్నామో అది బాడీ గ్రహించడానికి సపోర్ట్ చేస్తుంది. చూడండి, రోజు నేను మంచిగా కడుపు నిండా తింటున్నా సార్, కానీ అంత బలం లేదు, ఆయాసం ఉంటుంది, ఓకే, వీక్నెస్ ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే మనం తింటున్నాము కానీ బాడీ తీసుకోవాలి అనుకుంటే ఆ మొత్తం నర్వ్ సిస్టంలో సెల్ వరకు అది అందించాలి. దానికి సపోర్ట్ చేసేది నోని. అందరూ వాడాలి నోని. క్లియరా? రైట్. రోగ నిరోధక శక్తి ప్లస్ డైజెషన్ ప్లస్ శ్వాస సంబంధించిన ప్రాబ్లం
ప్లస్ మంచిగా జిను. నోని అనేటిది మనము 4 ఇయర్స్ తర్వాత ఎవరికైనా పిల్లలకి కూడా ఇవ్వచ్చు నోని. ఓకే, పిల్లల గురించి అడిగినారు కదా, చిన్న పిల్లలకి ఎట్లా ఇవ్వాలి? ఉప్మా చేసేసి మీరు కూడా తినొచ్చు, బాగుంటుంది, నేను తింటాను అప్పుడప్పుడు. ఓకే, స్వీట్ కదా. సో ఇది నోని అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఉన్నది మనందరికీ మినిమం కావాలి డే టు డే లైఫ్లో కాల్షియం కావాలి అందరికీ. ఎందుకంటే మన మొత్తం బాడీ నిలబడి ఉన్నదంటే మన బోన్ స్ట్రక్చర్ మీద, ఎముకలు ఉన్నాయి కదా బాడీలో. సో ఎవ్రీడే మనకు కాల్షియం కావాలి. అండ్ కాల్షియం మనకు దొరకడం లేదనుకోండి, బాడీ ఏం చేస్తుంది అంటే రక్తంలో ఎవ్రీడే కాల్షియం ఉండాలి. అది మనము సరి అయిన సమతుల్య మాత్రాలో ఇస్తలేమనుకో బాడీకి, బాడీ గుంజుకుంటుంది. ఎక్కడి నుంచి? మన ఎముకల నుంచి, మన పండ్ల నుంచి. అందు గురించి ఏజ్ ఎట్లయితే పెరుగుతుంది మన బోన్స్ రైట్ వీక్ అవుతాయి, పండ్లు వీక్ అవుతాయి. ఎందుకు? కాల్షియం మనం తీసుకుంటలేము. సో బాడీకి అయితే కాల్షియం కావాలి. బండి నడుస్తుంది, పెట్రోల్ అయిపోయిందంటే ఏం చేయాలి? ఎక్కడెక్కడ పెట్రోల్ ఉంది, గుంజుకుంటా ఉంటుంది అది. ఇక్కడ కాల్షియం ఉంది, గుంజుకుంటుంది అది. ఎందుకంటే హార్ట్ నడవాలంటే కాల్షియం కావాలి. ఓకే, సో కాల్షియం సప్లిమెంట్ అందరికీ అవసరం. పుట్టిన వ్యక్తి నుంచి చనిపోయే వ్యక్తి వరకు డైలీ బేసిస్ మీద కాల్షియం అందరికీ అవసరము. పిల్లల గురించి మన దగ్గర ఇన్విగో ప్రోటీన్ పౌడర్లో కాల్షియం ఉంటుంది. అది 10-12 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. దాని తర్వాత 12 ఇయర్స్ తర్వాత డైలీ 1 కాల్షియం టాబ్లెట్. అండ్ కాల్షియం బాడీ గుంజుకోవాలి అనుకుంటే మనకు డి విటమిన్ కావాలి. ఏం కావాలి? డి విటమిన్ చాలా అవసరం. సో మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్లో కాల్షియం డి ఉన్నది, డి విటమిన్ కూడా ఉన్నది. అండ్ ఒక ఏజ్ తర్వాత అందరికీ డి విటమిన్ ఎక్కువ కావాలి. ఇప్పుడు ఇండియాలో ఎట్లా ఉన్నదంటే ప్రతి 4వ వ్యక్తికి డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నది. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఫిజికల్ యాక్టివిటీ లేదు, మనం బయట ఎండలో తిరుగుటలేదు. అండ్ మూడోది డైజెషన్ బరాబర్ లేదు. డైజెషన్ బరాబర్ లేకపోతే కూడా డి విటమిన్ డెఫిషియన్సీ అవుతుంది. సో మన దగ్గర డి విటమిన్ స్ప్రే కూడా ఉన్నది, సబ్లింగ్వల్ స్ప్రే ఉంది కదా, తెలుసు కదా, అది రోజు ఒకసారి స్ప్రే తీసుకోవాలి. ఓకే, సో కాల్షియం డి ఇది మినిమం మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి డే టు డే లైఫ్లో మనకు ఇంకొకటి కావాలి, ఫ్లాక్స్ ఆయిల్ కావాలి. ఏం కావాలి? కరోనా తర్వాత అందరికీ తెలుసు. ఎంతమంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు? కంగ్రాచులేషన్స్, మీరందరూ ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి. ఓకే, ఎందుకు వాడాలి అంటే ఎప్పుడు ఏమవుతుంది? ఓకే, తెలుసు కదా. సో ఈ మధ్యలో పేపర్లో కూడా మనం చూసాము 8 ఇయర్స్ పిల్లలకి కూడా హార్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఓకే, సో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మనకు ఈ డే టు డే మనం జీవించే విధానం ద్వారా, లేకపోతే మనం తీసుకుంటున్న మందుల ద్వారా, లేకపోతే మనం తినే భోజనం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, నరాల ప్రాబ్లం, ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం చాలా పెరుగుతున్నాయి. సో అన్నిటికీ మనకు సపోర్ట్ చేసేది ఏమున్నది ఇక్కడ? దీంట్లో ఏమున్నది? ఒమేగా 3 ఉన్నది. అది హెచ్డిఎల్ బేస్డ్ అది. ఓకే, హెచ్డిఎల్ అంటే ఏంటిది? గుడ్ ఫ్యాట్. అది మన బాడీలో ఫ్యాట్, కొలెస్ట్రాల్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గుడ్ ఫ్యాట్, ఒకటి బ్యాడ్ ఫ్యాట్. ఓకే, ఒక పోలీసుడు, ఒక దొంగోడు, అంతే కదా. నిన్న ఒక ఆడియో వచ్చింది, ఏక్ పోలీస్ వాలా ఏక్ గుండే వాలా. సో గొడవ చేసే వ్యక్తి గొడవ చేస్తాడు, పోలీసుడు వచ్చి కంట్రోల్ చేస్తాడు. సో కంట్రోల్ చేయడానికి ఫ్లాగ్స్ ఉన్నాయి. ఓకే, బాడీలో కూడా సేమ్ అట్లనే ఉన్నది. సో ఎవ్రీడే మినిమం 1 to 2 మనము ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి మినిమం. ఓకే, సో ఎందుకు వాడాలి? ఇది నరాలకు, బ్రెయిన్కి, ఇక్కడ సంబంధించిన రక్త ప్రసరణ ప్రాబ్లం అయితే పారాలిసిస్ అటాక్ కావచ్చు. ఇక్కడ ఏదైనా కెమికల్ ఎక్కువ అయితే బ్రెయిన్ హ్యామరేజ్ కావచ్చు. ఓకే, బ్రెయిన్ డెడ్ కావచ్చు. ఇక్కడ ఏదైనా అయితే హార్ట్. ఓకే, సో ఇక్కడ స్టెంట్ వేస్తారు కదా, స్టెంట్ అని చెప్తారు, ఒక స్ప్రింగ్ లాగా ఉంటుంది, అది స్టెంట్ వేస్తారు. ఈ కాలంలో ఎక్కడైనా స్టెంట్ వేస్తున్నారు ఇప్పుడు, తెలుసా? మొన్న నేను ఒక వ్యక్తికి కలిసిన, ఇక్కడ నుంచి రక్త ప్రసరణ అయితలేదు, ఇక్కడ భయంకరమైన నొప్పి ఉన్నది. అతన్ని టెస్ట్ చేస్తే ఇక్కడ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇక్కడ రెడ్ బ్లడ్ ని ఆపుతుంది. సో ఇక్కడ అతనికి అది స్ప్రింగ్ వేసేసినారు.
సో ఎక్కడైనా రక్త ప్రవాహం ఆపుతుంది అంటే దాన్ని క్లియర్ చేయడానికి ఓకే మన ఇంట్లో మోరీ సిస్టమ్ ఉంటుంది కదా, పైప్ లైన్ సిస్టమ్. ఎవ్రీ 4-5 months 6 months కి సాఫ్ చేస్తూ ఉంటారు. మనం కూడా మనం మోరీ సిస్టమ్ లోపల ఏదైతే పైప్ సిస్టమ్ ఉన్నది క్లీన్ చేసుకుంటూ పోవాలంటే ఏం కావాలి? క్లియరా? అందరూ వాడతారా? ఇంకొకటి, ఇది ఫ్లాక్స్ ఆయిల్ కి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఓకే, ఇది ఐస్ కి చాలా బాగుంటుంది, మన లివర్ కి బాగుంటుంది, మన స్కిన్ కి బాగుంటుంది, బ్రెయిన్ కి బాగుంటుంది. ఓకే, టీవీ సీరియల్ చూసి 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 చాలా అలసిపోతాం కదా. ఓకే, టెన్షన్ వస్తుంది, అత్త కోడలు ఏమేమో చూసి చూసి. ఇది ఫ్లాక్స్ ఆయిల్ తింటే అది జర కూల్ డౌన్ అవుతుంది. ఎవరికైనా అత్తకి లేక కోడలికి కోపం వస్తుంది, ఆగు జర ఇంకొకటి, పిల్లలు ఇప్పుడు మా పెద్దోడు ఉన్నాడు, ఐఐటి చదివి 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 టెన్షన్ అవుతూ ఉంటున్నాడు. ఏదో హోంవర్క్ ఎంత ఉన్నది చదవాలి, రాత్రి పగలు చదువుతున్నాడు. ఓకే, సార్కి తెలుసు, కుల్కర్ణి సార్కి. సో ఫ్లాక్స్ ఆయిల్ బ్రెయిన్ ఫుడ్ అది. ఓకే, బ్రెయిన్ కి సంబంధించిన ఎనర్జీ, చదివే పిల్లలకి మెమరీ పవర్, జ్ఞాపక శక్తి పెంచడానికి ఓకే చాలా మంచిది. సిఎండితో పాటు ఇది కూడా అయిపోవచ్చు మనం. ఓకే, సో పెద్దలకు పిల్లలకి సిఎండి ఇవ్వలేము. సో ఫ్లాక్స్ ఆయిల్ ఇది ఎంత ఇంపార్టెంట్. నెక్స్ట్ లేడీస్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్. పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, రైట్? లేడీస్ సంబంధించిన ఏవే ప్రాబ్లమ్స్, థైరాయిడ్ నుంచి ఏమైనా అనుకోండి, దాంట్లో మనము ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వాల్సిందే. ఓకే, సో అందరూ వాడాలి కదా. ఓకే, సో ఇవి అన్ని బేసిక్ ప్రోడక్ట్ మన దగ్గర. అండ్ లాస్ట్ లో ఇంకొక బేసిక్ ప్రోడక్ట్ మనం ఎవ్రీడే బేసిస్ మీద తీసుకోవాలి అనుకుంటే సిఎండి డ్రాప్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడే బల్బ్ వెలిగింది కదా, బల్బ్ వెలిగింది. ఓకే, బల్బ్ వెలిగింది. సో చూడండి, బల్బ్ స్టార్టింగ్ ఎందుకు వెలగలేదు? సపోర్ట్ చేయండి. ఎందుకు సపోర్ట్ చేయలేదంటే ఆ ఎనర్జీ పాస్ కాలేదు, కరెంట్ పాస్ కాలేదు. డ్రాప్ వేయగానే కరెంట్ పోయింది, బల్బ్ వెలిగింది. సో మనం కూడా ఫుడ్ తింటున్నాము, కానీ ఆ ఎనర్జీ మన మొత్తం రక్త కణాలలో హార్ట్కి వెళ్ళాలి, ఎనర్జీ ఐస్కి వెళ్ళాలి, బ్రెయిన్కి వెళ్ళాలి, కిడ్నీకి వెళ్ళాలి, లివర్కి వెళ్ళాలి. ఇక్కడ వరకు పాస్ చేయాలంటే మనకు మినరల్స్ కావాలి. ఏం కావాలి? మినరల్స్. సో మనం ఏం తాగుతున్నాము అంటే ఫిల్టర్ వాటర్ తాగుతాం, మొత్తం మినరల్ దాంట్లో జీరో అయిపోయింది. కానీ ఫిల్టర్ వాటర్ తాగాలి. ఎందుకు ఫిల్టర్ చేయాలి అంటే దాంట్లో విష పదార్థం కూడా ఉన్నది కదా. విష పదార్థము క్లీన్ చేసే టైంకి మంచి పదార్థం కూడా క్లీన్ అయిపోతుంది. అందు గురించి మనము దాంట్లో సిఎండి డ్రాప్స్ వేసుకొని తాగితే ఎనర్జీ బాగుంటుంది. మా దగ్గర డెమో ఉన్నది, అది తాగిన తర్వాత ఇట్లా మనిషికి ఇట్లా లేపుతున్నారు, అందరు 3-4 ఇట్లా పట్టుకొని లేపుతున్నారు. ముందు కళ్ళలో కూడా వాళ్ళు ఏం చేయలేరు, కానీ అది తాగిన తర్వాత పవర్ వచ్చేసింది. ఓకే, సో ఆ డెమో మీరు కూడా చేయొచ్చు. ఓకే, సో ఈ బేసిక్ ప్రొడక్ట్స్ అందరూ వాడాల్సిందే. ఎవరికైనా రోగ నిరోధక శక్తి ప్లస్ డే టు డే లైఫ్లో ఏమేమి కావాలి దీంట్లో ఉన్నది. దీని తర్వాత ఇంకొక కేటగిరీ ఉన్నది మన దగ్గర, డెఫిషియన్సీ ప్రోడక్ట్ కేటగిరీ ఉంటుంది. ఓకే, ఏదైనా లోపం ఉంటే, ఓకే ఇప్పుడు మీకు రక్తం తక్కువ ఉన్నది అని డాక్టర్ అంటారు అనుకోండి, మన దగ్గర ఫోలిక్ ఐరన్ ఉన్నది. కాల్షియం తక్కువ ఉన్నదంటే మన దగ్గర కాల్షియం ఉన్నది. ఓకే, సో ఎక్కడెక్కడ ఏదైనా తక్కువ ఉన్నది, ఇంకా మొక్కలు నొప్పి ఉన్నదంటే గ్లూకోజమైన్ తగ్గిపోయింది. సో మన దగ్గర ఆ ప్రాబ్లం డెఫిషియన్సీకి ఇప్పుడు B12 విటమిన్ తగ్గింది అంటే మన దగ్గర B12 స్ప్రే ఉన్నది. డి విటమిన్ తగ్గింది అనుకోండి, మన దగ్గర ఏమున్నది? స్ప్రే ఉన్నది. హెయిర్ లాస్ అవుతుంది, ఓకే సో ఒక విటమిన్ తక్కువ ఉన్నది, బయోటిన్ అంటారు కదా, కొత్త ప్రోడక్ట్ వచ్చింది కదా, బయోటిన్ స్ప్రే మనం వేసుకోవాలి. హెయిర్ జల్దీ జల్దీ వైట్ అవుతుంది. ఓకే, నా ఏజ్ కాదు, మీ తక్కువ ఏజ్లోనే మీకు హెయిర్ వైట్ అవుతుంది అనుకోండి, అప్పుడు బయోటిన్ చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే, సో మన దగ్గర డెఫిషియన్సీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అది తెలుసుకోవాలి. మీకు తెలుసు మీకు ఏం తక్కువ ఉన్నది, డాక్టర్ ఒక్కొక్కసారి చెప్తారు. సో మనం మార్కెట్ నుంచి ఏవైతే కాల్షియం తీసుకొస్తామో మన దగ్గర చాలా డెమోస్ ఉన్నాయి. మార్కెట్ నుంచి మనం మల్టీవిటమిన్ తీసుకొస్తాము, మార్కెట్ నుంచి మనం డి విటమిన్ బేస్డ్ ప్రోడక్ట్స్ తీసుకొస్తాము. అది కెమికల్ ఫార్ములేషన్. అండ్ వెస్టీజ్ మనకు అందిస్తుంది న్యాచురల్ ఫార్మేషన్. దానికి దీనికి తేడా ఉంది. ఓకే,
కెమికల్ ఫార్మేషన్ తింటే ఏమవుతుంది అంటే దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి. అందు గురించి డాక్టర్ ఏమంటారు, ఒక వారం 10 రోజులు వాడు, దాని తర్వాత అంతే అంటారు కదా. కానీ మన దగ్గర మనది మనం ఎప్పుడైనా తినవచ్చు, ఎప్పుడైనా మానుకోవచ్చు, ఏం ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఇది ఫుడ్ సప్లిమెంట్ న్యాచురల్ బేస్డ్ ఇది తయారైంది. ఓకే, సో ఈ డెఫిషియన్సీ ఇంకా లాస్ట్ ప్రోడక్ట్ కేటగిరీ ఉన్నది. ఓకే, డెఫిషియన్సీలో ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. ఇమ్యూనిటీ కూడా లో ఉన్నది అనుకోండి, మన దగ్గర ఇంకొక ప్రోడక్ట్ ఉన్నది పిల్లల గురించి, పెద్దల గురించి. కొలెస్ట్రామ్ అని ఉంటుంది. కొలెస్ట్రామ్ ఐడియా ఉందా? కొలెస్ట్రామ్ ఓకే, జున్ను పాలతో తయారైతుంది. ఇది పేప్సీ అంటారు. ఓకే, ఆవు జున్ను పాలు, దాంట్లో అది తయారవుతుంది. పుట్టిన పిల్లల నుంచి 100 సంవత్సరాల వరకు ఇది ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే, మా ఇంట్లో మేము మా సిస్టర్ కొడుకు ఇప్పుడు 3వ సంవత్సరము, అండ్ మా గ్రాండ్ మదర్ ఇప్పుడు 92 ఏజ్లో, అందరూ అది తీసుకుంటారు. అండ్ క్యాప్సూల్ ఓపెన్ చేసి తింటారు. స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది, పిల్లలకి అంటారు, అది ఇచ్చేస్తారు. ఓకే, ఇంకొకటి పిల్లల గురించి డే టు డే లైఫ్లో వాళ్ళ గురించి ఇంకొకటి గమ్మీస్ అని ఉంటాయి మన దగ్గర, మల్టీవిటామిన్ గమ్మీస్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంతమంది అంటే మన దగ్గర ఉన్న పిల్లలకి మీరు చిప్స్, చాక్లెట్స్ ఎప్పుడైనా ఇచ్చారా? చాక్లెట్ థ్యాంక్ యూ, నాకు విటమిన్ అవసరమే, తినడానికి ఇచ్చారు, ఓపెన్ చేసి ఇవ్వండి, చూపెడితే అర్థం కాదు, తినాలి. సో నా మీద డెమో చేస్తున్నా, అరే ఇది తింటేనే ఓపెన్ అవుతుంది. సో పిల్లలకి ఈ క్వశ్చన్ అడగండి మీరు. నేను ఎక్కడైనా పోతే, నేను సీరియస్గా చెప్తున్నా, లీడర్స్ వినండి, ఎక్కడైనా మనం హోమ్ మీటింగ్, ప్లాన్ ప్రెజెంటేషన్, ఓకే, ఎక్కడైనా పోతే మనము అడగాలి, మీ పిల్లలు రోజు ఆరోగ్యంగా ఉండడానికి ఇది తింటున్నారా అని అడగండి. ఎంతమంది ఎస్ అంటారు? ఎవరన్నారు? ఓకే, నో అంటారు. సో ఇది తింటే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు, అందరికీ తెలుసు, కానీ తినలేకపోతున్నారు. అచ్చా, చాక్లెట్ తినడానికి పిల్లలు ఇష్టపడతారా? చిప్స్, కుర్కురు, అది కుర్కురే తిని కడుపు మొత్తం కుర్కురా అయిపోయింది. సో ఆ ప్లేస్ లో ఇది తినిపియండి అని ఒక ఓపెన్ చేసి నాన్న చేయండి పెట్టేసి, ఇప్పుడు అతను ఏడుస్తాడు, మమ్మీ ఇది కావాలి అంటే కథం డబ్బా. ఓకే, సో అక్కడ పివి స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఇది చాలా అవసరం. ఇది జోక్ కాదు, కానీ పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన దగ్గర ఉన్న గమీస్ లో ఎట్లాంటివి కలర్ లేదు, ప్రిజర్వేటివ్ లేదు, ఆర్టిఫిషియల్ థింగ్ ఏం లేదు, 100% అది న్యాచురల్. సో ఒక్కటి తినిపించాలి, 4 తింటే కూడా ఏం కాదు, పీవీలు మంచిగా వస్తాయి, బిజినెస్ బాగుంటుంది. మా పిల్లలు కూడా బాగా తింటున్నారు. సో గమ్మీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ లాస్ట్ కేటగిరీ ప్రోడక్ట్ ప్రాబ్లమ్ వైజ్, డిసీజ్ వైజ్. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నది, ఓకే, లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉన్నది, బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, ఏమి ఇవ్వాలి? ప్రాబ్లం ప్రకారం కూడా కాంబినేషన్స్లో మన ఫుడ్ సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. ఓకే, సో బేసిక్ ఫుడ్ సప్లిమెంట్స్ అందరికీ మనం ఇస్తాము. సో మన దగ్గర ఒక లిస్ట్ ఉన్నది, బుక్ ఉంది కదా, మన దగ్గర బుక్ ఉంది, ప్రింటెడ్ పేపర్ ఉన్నది, ఇది ఫాలో చేయండి. సిఎన్టి బుక్ ఉంది, ఓకే, సిఎన్టి బుక్ ఉంటుంది, దీంట్లో కూడా ఉన్నది థైరాయిడ్ ఉంటే ఏమి ఇవ్వాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగోండి, థ్యాంక్ యూ. సో దీంట్లో కూడా థైరాయిడ్కి ఏం వాడాలి, దీంట్లో ఫోటోతో సహా ఉన్నది. హార్ట్ ప్రాబ్లంకి ఏం వాడాలి, ఓకే, ఒక్కొక్క డిసీజ్కి ఏం వాడాలి. సో ఎవరికైనా మీరు ఫుడ్ సప్లిమెంట్స్ మీకు పర్సనల్లీ మీరు తీసుకుంటున్నారు, లేకపోతే వేరే వాళ్ళకు కూడా ఇస్తున్నారు అంటే ఆ బుక్ ఫాలో చేయండి. ఆ బుక్ చాలా ఎక్స్పీరియన్స్తో పాటు మా అప్లైన్ ఇంటర్వ్యూ పోయా ఉన్నారు, మేము ఉన్నాము, మా మొత్తం ఇక్కడ ఉన్న డియూసీ లీడర్స్ ఉన్నారు,
ఓకే, అందరూ అది ఎక్స్పీరియన్స్తో కూర్చొని తయారు చేసినాము అండ్ దానికి ప్రింట్ చేపించినాము అండ్ దాంట్లో ముఖ్యంగా సలీం భాయ్ చాలా హెల్ప్ చేశారు మనకు తయారు చేయడానికి. ఓకే, సో చూడండి, లాస్ట్ నా టాక్ నేను ఎండ్ చేస్తున్నా. మనం ఈ బిజినెస్లో వచ్చినందుకు మనము చాలా అదృష్టవంతులం నేను చెప్తాను. ఎందుకు అంటే మా ఇంట్లో ప్రతి నెల ఆరోగ్యం గురించి చాలా పెద్ద ఖర్చులు ఉంటుండే. ఆ ఖర్చులు ఇప్పుడు ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. ఆ ఖర్చులు మిగిలింది ప్లస్ ఇన్కమ్ కూడా పెరిగింది. సో ఫస్ట్ ఆరోగ్యము అండ్ సంపద, హెల్త్ అండ్ వెల్త్, కలిసి వెల్త్ అంటాము మనం. సో ఇది కావాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే మనం వాడాలి. అండ్ మీ టీంలో ఎవరి దగ్గరైనా వెళ్తే ఓకే హెల్త్ ప్లాన్ చేయాలి. ఇప్పుడు నేను యాక్టివిటీ గురించి మాట్లాడుతున్నా. ఏం చేయాలి, మన బిజినెస్ పెరగాలి, టర్న్ ఓవర్ పెరగాలి, హెల్త్ ప్రొడక్ట్స్ మూవ్ కావాలి అంటే మనము హెల్త్ ప్లాన్ చేయాలి. హెల్త్ ప్లాన్ చేయడానికి సపోజ్ నేను ఇప్పుడు హరీష్ సార్ దగ్గర వెళ్తున్నా. సో హరీష్ సార్ నాకు కొత్త పరిచయం ఉన్నారు. నేనేమంటానంటే, చూడండి హరీష్ గారు, ఇవాళ ఒక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మీరు చూస్తున్నారు బీపీ, షుగర్, క్యాన్సర్, థైరాయిడ్ పెరుగుతుంది కదా. మీరేం చెప్తారు? ఎస్ అంటారు. ఎస్ అంటారా, నువ్వు అంటారా? పెరుగుతుంది. ఓకే, ఎందుకు పెరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఏదో మీరు చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్తారు. మీరు ఏదో ఫుడ్ అంటారు, అది ఎస్ కరెక్ట్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? మీరు కరెక్ట్ అని చెప్పాలి. ఇప్పుడు దీని నుంచి రక్షించడానికి మీరు ఏదైనా చేస్తున్నారా? ఆయన నో అన్నాడు, ఏమన్నాడు? ఈ అంటారు. ఏమనలేరు కదా. నా దగ్గర ఒక సొల్యూషన్ ఉన్నది, వస్తున్నా, ఒక 10 నిమిషాలు కూర్చుందాము, కథం, ఒక హెల్త్ ప్లాన్ సెట్ అయింది కదా. రేపు మధ్యాహ్నం వస్తున్నా, మీరు, మీ భార్య, ఇంకా మీ పక్క ఉన్న వాళ్ళకు కూడా పిలవండి, ఆరోగ్యం గురించి తెలుసుకుందాము, కథం. అక్కడ వెళ్ళాలి, సేమ్ ఈ బుక్ పట్టుకోవాలి. ఇప్పుడు మేము ఏం చెప్పినాము ఇదే క్వశ్చన్ అడగాలి. బీపీ, షుగర్, క్యాన్సర్, థైరాయిడ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే వాళ్ళు వాహు అంటారు, ఎస్ కరెక్ట్ అన్నారు. దీని నుంచి రక్షించడానికి మీరు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఈ అంటారు. నా దగ్గర ఒక సొల్యూషన్ ఉన్నది, వినండి అని చెప్పాలి. బుక్ ఓపెన్ చేయాలి, ఇది వరుసగా ఈ సీక్వెన్స్లో చెప్పాలి. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, రోగము, దాని తర్వాత న్యూట్రిషన్, 4 పిల్లర్స్, ఓకే, అండ్ హెల్త్ సప్లిమెంట్స్. అండ్ ఫస్ట్ డెమో ఫ్లాగ్స్ డెమో చెప్పారు. ఫ్లాగ్స్ డెమో చూడంగానే లోపల ఉన్న అన్ని డౌట్స్ ఇట్లా మెల్ట్ అయిపోతాయి. ఆ థర్మోకాల్ మెల్ట్ అవుతుంది కదా. సో ఆ థర్మోకాల్తో పాటు అన్ని డౌట్స్ కూడా. ఇది హెల్త్ ప్లాన్. ఈ రకంగా కూడా మనం చేయొచ్చు. అండ్ మీరు నిజంగా ఇది ఇట్లా చేయండి. అండ్ ఇవాళ మేడం వాళ్ళు చెప్పిన మన డ్యూ గార్డెన్ కేటగిరీ కూడా మనం లేడీస్కి మనం అది కూడా ప్రమోట్ చేయొచ్చు. అది కూడా ఒక హెల్త్ ప్రోడక్ట్. ఓకే, ఎందుకంటే అది మన క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. చాలా మందికి క్యాన్సర్ అవ్వడానికి అది కూడా ఒక రీజన్ ఉన్నది. సో వెస్టీజ్ కంపెనీ ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తుందంటే డిస్ట్రిబ్యూటర్ హెల్దీ కావాలి, డిస్ట్రిబ్యూటర్ ఆరోగ్యంగా ఉండాలి, దాని గురించి తయారు చేస్తుంది. అండ్ మనం ఆరోగ్యంగా ఉండి మనం చెప్పాలి. కన్స్యూమర్ ఎంపవర్మెంట్ అంటున్నాం. మనం ఇప్పుడు కన్స్యూమర్ అయినా మనం వాడుతున్నాము. అదే విషయం అందరికీ చెప్తే మీరు కూడా రైట్ పెద్ద బిజినెస్ చేయొచ్చు అండ్ అక్కడ నుంచి ఇక్కడ డియూసిటీ కావచ్చు. ఓకే, సో ఇప్పుడు క్లియర్ అయిందా? ఇప్పుడు దీనికి సంబంధించిన ఏదైనా ఎవరైనా డౌట్ అడిగితే ఏం చేయాలి? ఓకే, ఒక 2 minutesలో నేను నా టాక్ ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు ఫుడ్ సప్లిమెంట్స్ అంటే నా డాక్టర్కి అడిగి తీసుకుంటా. ఓకే, మా అమ్మాయి అమెరికాలో ఉన్నది, ఆమెతో అడుగుతా, చెప్తారు కదా. సో ఒక పాయింట్ అయితే చెప్పేయాలి, ఇది ఫుడ్ సప్లిమెంట్, న్యాచురల్ తయారవుతుంది. ఎగ్జాంపుల్ అదే చెప్పాలి. మామకి మనము హాస్పిటల్లో కలవడానికి పోతున్నాము. ఏం తీసుకోబోతాము? డాక్టర్ పర్మిషన్ అవసరమా? లేదు కదా. దీనికి కూడా డాక్టర్ పర్మిషన్ లేదు. ఇది కూడా దాని నుంచి నిర్మించబడింది. చెప్పొచ్చు కదా. సెకండ్, నేను వాడుతున్నా, దీనికన్నా పెద్ద ఏం లేదు. ఓకే, టీవీ యాడ్లో ఇది ఈ సబ్బు వాడితే నా సౌందర్యం వచ్చిందని అని హీరోయిన్ చెప్తే మనం ఇంత పెద్ద టర్న్ ఓవర్ ఇస్తున్నాము.
ఓకే, ఇది నేను వాడుతున్నాను అని చెప్పిన తర్వాత కూడా ఎదురున్న వ్యక్తికి విశ్వాసం వస్తుంది. మూడో పాయింట్, మన దగ్గర మొబైల్లో కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ రిజల్ట్ టెస్టిమోనీస్ ఉండాలి. టెస్టిమోనీస్ ఉన్నాయి కదా, 1 minute వీడియో, ఫోటో, దానికి ఒక బ్లూటూత్ స్పీకర్ పెట్టుకోండి, చిన్నది 200-300 రూపీస్ బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది. కనెక్ట్ చేయండి, ఓపెన్ చేయండి. నాకు థైరాయిడ్ ఉండే, వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడినా తగ్గిపోయింది అంటే కథ, విశ్వాసం వస్తుంది. సో ఇది మన గ్రూప్స్లో మనము హెల్త్ సప్లిమెంట్ రిజల్ట్ ఎందుకు మనము పంపిస్తూ ఉంటాము వాట్సాప్ ద్వారా అంటే విశ్వాసం పెరగడానికి. సో మనం ఎక్కడైనా హోమ్ మీటింగ్ హెల్త్ ప్లాన్ చేస్తున్నాము అంటే ఇది కూడా దాని ముందు మనము పెట్టాలి. ఈ 3 మనం చేస్తే 99% అందరికీ డౌట్ క్లియర్ అయిపోతుంది అండ్ నిజంగా అందరూ తీసుకుంటారు. అండ్ ఫ్లాగ్స్ అండ్ సిఎఫ్డి డెమో అయితే స్పాట్ మీద నేను ఎంతమందికి ఇది నేర్చుకున్న తర్వాత వాళ్ళు డెమోస్ ఇవ్వడం స్టార్ట్ చేసినారు. ప్రతి డెమో ప్లేస్లో ఒక్కటైనా సిఎఫ్డి అండ్ ఫ్లాగ్స్ పోతుంది. ఎన్ని పీవీలు అయినాయి సార్? 50. ఓకే, ఆల్మోస్ట్ 50 పీవీ అయిపోయింది. 50+. డైలీ మనం 2 ప్లాన్ చేసుకుంటే 100 పీవీ అంటే వారం లోపలే 500 పీవీ క్లబ్ కంప్లీట్ అయిపోతుంది. 5 days ఇది నేను మినిమం చెప్తున్నా. ఓకే, ఇప్పుడే మా లీడర్ వెళ్ళిపోయినారు, డెమో చేసి నిన్న వాళ్ళకు ఫ్లాగ్స్ ఇచ్చినారట. ఫ్లాగ్ ఇస్తే ఇవాళ మంచిగా అనిపిస్తుంది మాకు. ఫ్యామిలీ అందరికీ ఇది కావాలి, ఇది ప్రాబ్లం లిస్ట్ చేస్తే 350 పీవీ అయిందట. ఇప్పుడే స్టోర్లో ఇప్పుడు కొంటున్నారు వాళ్ళు. సో హెల్త్ అందరికీ కావాలి, చెప్పే విధానం మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నారా? నేర్చుకున్నారా? పర్వాలేదు, నేను కూడా స్టార్టింగ్ ఇట్లనే చేసిన. ఎస్ ఏమనలే నేను కూడా. ఓకే, సో మీరు వాడండి అండ్ అందరికీ చెప్పండి. మీ ద్వారా ఎంతమందికి డేంజరస్ రోగాల నుంచి మనం కాపాడవచ్చు. ఇది ఒక మంచి పని, ఇది ఒక సోషల్ కాజ్, ఇది మీకు పుణ్యం దొరికే పని. నేనంటాను దీనికన్నా గొప్ప విషయము ఓకే వేరే వాళ్ళ గురించి మనం ఏం చేయలేము. ఆరోగ్యం ఇస్తున్నామంటే అదే భాగ్యం. ఓకే, సో ఆరోగ్యం సంబంధించిన ప్రొడక్ట్స్ గురించి ఏం చేయాలంటే రోజు ఒక ప్రొడక్ట్ గురించి నేర్చుకోవాలి. ఇవాళ ఒక 10 నిమిషాలు అసలు స్పిరులినా ఏమున్నది తెలుసుకోవాలి, బుక్ ద్వారా, వీడియో ద్వారా, రేపు అమ్లా ద్వారా, రేపు అలోవెరా గురించి, రేపు ఒక నెల తర్వాత మీరు మాస్టర్ అయిపోవాలి, కాన్ఫిడెంట్ అయిపోవాలి. దీని ద్వారా మీరు పెద్ద బిజినెస్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్.